సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు వినబడుతున్న కామెడీ డైలాగ్ ఏంటంటే, నిర్మాత నష్టాల్లో ఉండు, నిర్మాతను బతికించాలి, నిర్మాత బాగుంటేనే సినిమాలో పనిచేసే వాళ్ళు బాగుంటే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది అంటే, నిర్మాత బాగుంటే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది, అందులో పనిచేసే వాళ్ళు బాగుంటారు. కానీ కొంతమంది తెలిసి నిర్మాతలు తెలిసి కంటే కూడా బలిసి ఒక్క హీరోని నమ్ముకొని వాళ్ళ డేట్స్ ఖాళీ లేకపోయినా వాళ్ళ కోసం సంవత్సరాలు సినిమాని సాగదీసి తక్కువ ఖర్చు ఉన్నదాన్ని ఎక్కువ ఖర్చు పెట్టి అసలుకి ఆ హీరోకి అంత అవుద్దా లేదో అనే ఆలోచన లేకుండా ఏదో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందని చెప్పి 5లో అవ్వాల్సిన దాన్ని 10లో చేసి ఎక్కువకి వడ్డీలు తెచ్చి ఆ హీరోని నమ్ముకొని ఎక్కువకు వడ్డీలు తెచ్చి నిర్మాత నష్టాల్లో ఉన్నంటే ఇది బల్పు కదా. ఏం మీకు కథ మీద నమ్మకం ఉందనుకోండి, ఆ కథని బట్టి హీరోని ఎత్తుక్కోవాలి. అంతేగాని ఆ హీరోని బట్టి వాడికి ఏదో ఆ సరిపోని కథను కూడా తీసుకొచ్చి 100 కోట్ల బడ్జెట్లు పెట్టి నిర్మాత నష్టాల్లో ఉండంటే ఇది బలుపు కాదా? ఇది ఆ నిర్మాత నష్టాల్లో ఉండ కాబట్టి గవర్నమెంట్ల దగ్గర పోయి టికెట్ల రేట్లు పెంచాలి, లేకపోతే మాకు నష్టం జరుగుతుంది, ఇలాంటి సోది డైలాగులని చెప్పడం ఎందుకు? కథను నమ్ముకొని తీయొచ్చు కదా.